Hello everyone, this is Srikar, founder of Bruce Lee Freestyle Fitness Private Limited Company. This video is dedicated to all the trainers all over India, all over the world. Any type of trainer related to any sports, any fitness routine like gym, any kind of martial arts, dance, whatever, yoga. ఇలాంటి ట్రైనర్స్ అందరూ ఎందుకు మీరు సొంతంగా అకాడమీ స్టార్ట్ చేయలేకపోతున్నారు అనేది క్వశ్చన్. సో దానికి స్ట్రైట్ ఆన్సర్ ఏంటి? ఫస్ట్ మెయిన్ పాయింట్ వచ్చేసి అమౌంట్, డబ్బులు లేవు. ఓకేనా? సెకండ్ పాయింట్, థర్డ్ పాయింట్, ఫోర్త్ పాయింట్ అనేది మీరు క్రియేట్ చేసుకునే పాయింట్స్, అవి రియల్ పాయింట్స్ కావు. సో మెయిన్ పాయింట్ వచ్చేసి అమౌంట్ లేదు. ఓకే, సో అమౌంట్ లేదు బట్ స్కిల్ ఉంది. అంటే మీరు ఎక్కడో ఒక దగ్గర చూసి ఉంటారు, ఏదో ఒక అకాడమీలో నాకైనా తక్కువ స్కిల్ ఉంది, వీనికి నాకైనా తక్కువ స్కిల్ ఉండి ఇన్ని డబ్బులు ఎందుకు సంపాదించుకోగలుగుతున్నాడు. నేను ఆల్రెడీ నా పర్టికులర్ స్పోర్ట్స్ లో నేషనల్స్ వరకు వెళ్ళాను, ఇండియాని రిప్రజెంట్ చేశాను, ఇంకా ఇంటర్నేషనల్ కూడా సెలెక్ట్ అయినాను, కానీ నేను ఎందుకు డబ్బులు సంపాదించుకోలేకపోతున్నా? రైట్? స్పోర్ట్స్ యాజ్ ఎ స్పోర్ట్స్ ఇస్ డిఫరెంట్, స్పోర్ట్స్ యాజ్ ఎ బిజినెస్ ఇస్ డిఫరెంట్. రైట్? సో మీరు మీకున్న స్కిల్ ని మానిటైజ్ చేసుకోవాలంటే ఏం చేయాలి? రైట్ అవే వేర్ ఎవర్ యు ఆర్ రైట్ నౌ, రైట్ అవే మీరు ఐదర్ వేరే ఇన్స్టిట్యూట్ లో వర్క్ చేస్తున్నారా, లేదా మొత్తానికే ఈ స్పోర్ట్కి సంబంధించింది కాకుండా మీరు వేరే జాబ్ లో స్టక్అప్ అయిపోయారా? రైట్? చాలా మందిని చూశాను, స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్ బాడీ బిల్డర్స్ కానీ, అథ్లీట్స్ అండ్ బాక్సర్స్ ఎక్కడో సంబంధం లేకుండా ఎక్కడో పనిచేస్తూ ఉంటారు. రైట్? సో వై కాంట్ యూ మానిటైజ్ యువర్ స్కిల్? వై కాంట్ యూ ఎర్న్ మనీ ఫ్రమ్ యువర్ ఎక్స్పర్టీస్? ఇన్ని మీరు నేషనల్ వరకు ఆడిరంటే అట్లీస్ట్ ఒక 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంటుంది. రైట్? 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండి ఏదో డబ్బులు సరిగా లేకనో, లేకపోతే మీరు ఆల్రెడీ వేరే అకాడమీలో వర్క్ చేయాలనుకుంటే ఇంగ్లీష్ రాకనో, ఓకేనా, కమ్యూనికేషన్ స్కిల్స్ లేకనో, సమ్ కైండ్ ఆఫ్ ఇష్యూస్ వల్ల మీరు ఐదర్ చాలా తక్కువ అమౌంట్ కి ఒక దగ్గర వర్క్ చేస్తున్నారు, లేదా మీరు మీ స్కిల్ నుంచి బయటకు వచ్చేసి వేరే దగ్గర వర్క్ చేస్తున్నారు. పీపుల్ ఆర్ వర్కింగ్ లైక్ సెక్యూరిటీ గార్డ్స్, పీపుల్ ఆర్ వర్కింగ్ లైక్ బౌన్సర్స్. రైట్? చిన్న చిన్న జాబ్స్, స్కిల్ కి సంబంధం లేకుండా ఏదో డబ్బుల కోసం జాబ్. అట్లా కాకుండా మీరు సొంతంగా అకాడమీ ఎందుకు పెట్టొద్దు అనేది క్వశ్చన్. ఒకవేళ సొంతంగా అకాడమీ పెట్టగలిగితే, సో 100 మంది నేషనల్ ప్లేయర్స్ ఉంటే 100 అకాడమీలు ఉంటాయి. రైట్? మీ స్పోర్ట్ కి మీరు హెల్ప్ చేయడానికి ఛాన్స్ ఉంది. రైట్? సో 10 years 15 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళే వాళ్ళు సొంతంగా ఒక 10 మందిని ట్రైనప్ చేయలేకపోతున్నారు అంటే ఎక్కడ వచ్చింది ప్రాబ్లం? దాన్ని మీరు ఆలోచించి ట్రై టు గెట్ ఇన్ టు యువర్ స్పోర్ట్ బ్యాక్. ఎందుకంటే మీ స్పోర్ట్ ని మీకన్నా మంచిగా ఎవరు ట్రైన్ చేయలేరు, బికాస్ యు ఆర్ ద ఎక్స్పర్ట్, యూ రిప్రజెంటెడ్ యువర్ స్టేట్, యూ రిప్రజెంటెడ్ యువర్ కంట్రీ. రైట్? వీళ్ళందరూ వదిలేసి 3 నెలలు 4 నెలలు కోర్స్ చేసి వచ్చి ఎక్కడో సమ్ కైండ్ ఆఫ్ ర్యాండమ్ ఫిట్నెస్ సెంటర్లో ఏదో కోర్స్ చేసి వచ్చి వాళ్ళ ఎక్స్పర్ట్ లాగా ఎవరినో ట్రైన్ చేసుకుంటూ వాళ్ళకి ఇంజురీస్ అయ్యి, సో ఇదంతా కరెక్ట్ కాదు. ట్రై టు గెట్ బ్యాక్ టు యువర్ స్పోర్ట్ అండ్ ట్రై టు ట్రైన్ పీపుల్. మీరు ఫ్రీగా నేర్పిస్తారా, లేదంటే డబ్బులు తీసుకొని నేర్పిస్తారా, 1 hour నేర్పిస్తారా? సో స్టిక్ ఆన్ టు యువర్ స్పోర్ట్. ఇఫ్ యూఆర్ ఎ కరాటే మాస్టర్, గెట్ బ్యాక్ టు కరాటే. అట్లీస్ట్ 1 hour పర్ డే మీ పక్కింటోళ్ళకో ఎవరికో నేర్పియండి. లేదు ఫుల్ ఫ్లెజ్ గా బిజినెస్ లాగానే మీరు డెవలప్ చేద్దాం అనుకుంటున్నారు, మీకున్న స్కిల్ ని హైలీ మానిటైజ్ చేద్దాం అనుకుంటున్నారు అంటే యు ఆర్ వెల్కమ్ టు వర్క్ విత్ అస్. పీపుల్ విల్ థింక్, ఇప్పుడు మన జిమ్నాస్టిక్స్ ఇన్స్టిట్యూట్ ఉంది. సో జిమ్నాస్టిక్స్ కి మేము ఒక పెద్ద ఇన్స్టిట్యూట్, ఒక లైక్ ఆల్మోస్ట్ ఒక 6000 SFT 7000 SFT షెడ్, అంత పెద్ద స్పేస్ లో మేము అన్ని ఎక్విప్మెంట్ ఫిల్అప్ చేయడానికి మేము కొటేషన్ ఎంచుకున్నాము. సో దట్ కొటేషన్ వెంట్ అప్ టు 1 crore. సో ₹1 కోటి ఉంటేనే జిమ్నాస్టిక్స్ అకాడమీ స్టార్ట్ చేయొచ్చు అనే మెంటాలిటీ ఉండే నాకు. సో ₹1 కోటి నేను ఎక్కడ నుంచి తీసుకురావాలి? ₹1 కోటి లేవు, కానీ 10,000 ఉన్నాయి. సో 10,000తో మనం ఏం చేయొచ్చు? 10,000తోని మనం ఒక 10 మ్యాట్లు కొనుక్కోవచ్చు, లేకపోతే ఎన్నో వస్తాయి. సో మీ స్పోర్ట్ కి సంబంధించి బేసిక్ ఏంటి, ఇంటర్మీడియట్ ఏంటి, అడ్వాన్స్ ఏంటి మీకు మాత్రమే తెలుసు. సో 0 లెవెల్, గ్రౌండ్ లెవెల్ ఉన్నప్పుడు మీకు ఏం మెటీరియల్ కావాలి? రైట్? స్టార్ట్ విత్ 10,000. సో మేము స్టార్ట్ చేసింది ఎట్లా? ఆ 10,000 20,000తోని మా ఇంటి టెర్రస్ పైన మేము స్టార్ట్ చేసినాం. స్టార్ట్ చేసిన తర్వాత డే 1 లో ఎవరు రాలే, డే 2 లో ఎవరు రాలే, 1 month తర్వాత కూడా ఎవరు రావట్లేదు. బట్ నేను ట్రైనర్స్ ని హైర్ చేసుకున్నా. నేను ఎప్పుడు కూడా జిమ్నాస్టిక్స్ నేర్పించలేదు, బాక్సింగ్ నేర్పించలేదు, బికాస్ ఐఎమ్ నాట్ ఏ ప్రొఫెషనల్ ఇన్ జిమ్నాస్టిక్స్, ప్రొఫెషనల్ ఇన్ బాక్సింగ్. అందుకే వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళని హైర్ చేసుకొని, ఒక క్లయింట్ కూడా రాకపోయినా వీ యూస్ టు మేక్ వీడియోస్. రైట్? హౌ టు డూ ఫ్రంట్ రోల్, హౌ టు డూ బ్యాక్ రోల్. ఎవరు ఉండరు, నేను ఆ ట్రైనర్ మాత్రమే ఉంటాం. యోగా మాస్టర్స్. సో ఈ రోజు ఏంటి కంటెంట్? ఈ రోజు పద్మాసనం అంటే ఏంటి, పద్మాసనం బెనిఫిట్స్ ఏంటి, ఓకేనా, యోగా అంటే ఏంటి, చిన్నపిల్లలు ఏంటి, పెద్దవాళ్ళు ఏంటి, లేడీస్ కి ఎలాంటి ఆసనాలు వేయాలి. క్లయింట్స్ ఎవరు లేరు. బట్ ఎప్పుడైతే మీరు ఆన్లైన్ లోకి వచ్చారో వరల్డ్ మొత్తం మీ క్లయింట్స్. రైట్? ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్రోచ్ అవుతారు, ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఫ్రీగా చూసే వాళ్ళు చూస్తారు. సో ఎండ్ ఆఫ్ ద డే we want to do some service, at least we are doing some service through online. రైట్? మీరు చెప్పే ఆసనాలు, మీరు చెప్పే సబ్జెక్ట్ నేర్చుకొని అట్లీస్ట్ ఒక్కడన్నా మారుంటాడు ఇప్పటికి. సో అట్లనే మీ దగ్గర ఉన్న అమౌంట్ ఎంత, బడ్జెట్ ఎంత, మీ స్పోర్ట్స్ కి ఇన్ని సంవత్సరాల నుంచి మీరు కష్టపడ్డ తర్వాత యు ఆర్ గెటింగ్ అవుట్ ఆఫ్ ట్రాక్. ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల కానీ, సమ్ అదర్ ఇంట్రెస్ట్ పోవడం వల్లనో, లేకపోతే ఏదో ఒక ప్రాబ్లం వల్ల మీరు మీ ట్రాక్ నుండి బయటకు వచ్చి అసలుకే రిలవెంట్ లేని జాబ్లకి రావడానికి ట్రై చేస్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? రైట్? సో 10 years or 15
15 years you are completely into sports. చిన్నప్పటి నుండి స్పోర్ట్స్ స్కూల్ కానీ లేదంటే కంటిన్యూస్ గా రిగ్రెస్ గా మీరు నేషనల్స్ కి స్టేట్ లెవెల్ కి ప్రిపేర్ అవుతున్నప్పుడు సో ఎడ్యుకేషన్ అనేది కొంచెం తగ్గిపోతుండొచ్చు. ఛాన్సెస్ ఆర్ దేర్ రైట్ కంపేర్ టు టాపర్. మీ క్లాస్ లో టాపర్ తో కంపేర్ చేసిన లేకపోతే టాప్ 10 లో టాప్ 20 లో ఉండకపోవచ్చు. మీ కమ్యూనికేషన్ స్కిల్స్ కొంచెం తక్కువ ఉండొచ్చు రైట్. బట్ మీకు వచ్చినంత బాక్సింగ్ ఎవరికి రాదు, మీకు వచ్చినంత జిమ్నాస్టిక్స్ ఎవరికి రాదు. వాళ్ళేదో 4 ఆన్సర్లు బట్టి కొట్టేసి వాళ్ళు ఫస్ట్ ర్యాంక్ వచ్చి వాళ్ళే అంత బిల్డప్ చేయగలిగితే మీరు నేషనల్స్ ఆడారు, నేషనల్ మెడల్ కొట్టారు రైట్. ఈ గల్లీ తీసుకుంటే సపోజ్ ఈ ఊర్లో ఒక 10,000 మెంబర్స్ పిల్లలు ఉన్నారు అనుకోండి. 10,000 మెంబర్స్ లో 10,000 మెంబర్స్ కి 10,000 మెంబర్స్ దగ్గర 10th క్లాస్ సర్టిఫికేట్ ఉంటుంది రైట్. ఎంత మంది దగ్గర నేషనల్ లెవెల్ క్రికెట్ సర్టిఫికేట్ ఉంటుంది, నేషనల్ లెవెల్ ఫుట్బాల్ సర్టిఫికేట్ ఉంటుంది రైట్. సో యూ ఆర్ ద పర్సన్ విత్ దోస్ సర్టిఫికేట్స్. ఆ సర్టిఫికేట్స్ ఏం పనికిరావని చెప్పి మిమ్మల్ని బ్రెయిన్ వాష్ చేసి వీటిని పక్కన పడేసి మిమ్మల్ని ఏదో సంథింగ్ ఏదో ర్యాండమ్ జాబ్ లో స్టక్అప్ అయ్యేలా చేస్తున్నారు దిస్ సొసైటీ. సో ట్రై టు గెట్ అవుట్ ఆఫ్ దట్. సో ఇఫ్ యూ వాంట్ టు వర్క్ విత్ అస్, తక్కువ బడ్జెట్ లో మీరు ఒక కొత్త అకాడమీ ఎట్లా పెట్టాలో గివ్ యూ ద ప్లాన్. మన పేరు మీద రన్ చేసుకున్నట్లయితే ఇట్ విల్ బి లైక్ వన్ ఆఫ్ ద ఫ్రాంచైజ్ ఫర్ అస్. సో ఆ ఫ్రాంచైజ్ కి సంబంధించి డీటెయిల్స్ కానీ మీ బడ్జెట్ లో మీరు అకాడమీ ఎట్లా స్టార్ట్ చేయాలి అనే ఐడియాస్ మొత్తం మేము ఆల్రెడీ సార్ట్ అవుట్ చేసి పెట్టాం. సో ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ జస్ట్ కాంటాక్ట్ మీ. All my details are in the description, or Bruce Lee Freestyle Fitness ani search cheste, so we'll get it in the Google. So you can directly call me, so we can sit and discuss, so we can come up with some ideas and start our own academy. So trainer's life or any physical fitness expert's life start from around 20 years ki start chesavadu college anta cheskuntu. So into training, not like a sports person. Training ivadam start cheyadam oka 20 years ko 21 years ko start chestadu. So maybe 22, 23, 24, 25, 26 ikkada varaku cheyagaltaru బానే. సో 26, 27 ఇయర్స్ వచ్చిన తర్వాత కూడా మీరు ఒక దగ్గర 10,000కో 20,000కో 30,000కో జీతం ఉంటున్నారంటే సో దట్ ఈస్ 100% యువర్ మిస్టేక్ రైట్. మీరు ఎక్కడైతే వర్క్ చేస్తున్నారో ఆ పర్సన్ కూడా అట్లే వచ్చి ఉంటాడు, అట్లే వచ్చి అంత పెద్ద అకాడమీ ఎట్లా పెట్టిండు అది ఆలోచిస్తే ప్రతి ఒక్కరు ఒక అకాడమీ పెట్టుకోవచ్చు సింపుల్ గా. సో బడ్జెట్ ఇష్యూస్ ఏంటి, మన దగ్గర ఎంత బడ్జెట్ ఉంది, ఎంత పెట్టవచ్చు, ఎంత పెట్టలేము అనేది. సో వీ విల్ టేక్ కేర్. అంటే మీ ఉన్న బడ్జెట్ లో ఎటువంటి లీక్స్ లేకుండా, ఎటువంటి వేస్టేజ్ లేకుండా తక్కువ బడ్జెట్ లో ఎక్కువ అవుట్పుట్ వచ్చేలాగా ఎట్లా చేయాలనేది సో వీ కెన్ సార్ట్ అవుట్ అండ్ వీ స్టార్ట్ అవర్ ఓన్ అకాడమీస్ రైట్. సో ఆఫ్టర్ 26, 27, 28, 29, 30 ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాము, మనకి ఆల్రెడీ బోర్ కొట్టేసి ఉంటుందా, లేకపోతే వచ్చే పైసలకి మనకి సరిపోదా? అండ్ సో ఇన్ని ఇయర్స్ నుంచి వర్క్ చేసిన తర్వాత యూ రీచ్ లైక్ 30-35 ఇయర్స్. సో 30-35 ఇయర్స్ లో మీకు 20 ఇయర్స్ ఉన్నప్పుడు ఉన్న స్ట్రెంత్ ఉండదు, అప్పుడున్నంత జోష్ ఉండదు. ఆ 35 ఇయర్స్ వచ్చే లోపు అట్లీస్ట్ మీ కింద 4 అసిస్టెంట్లు ఉండాలి, మీ కింద ఒక 100 to 200 మెంబర్స్ క్లయింట్స్ ఉండాలి. అట్లా కాకుండా మీరు day 1 లో ఎట్లా మీరు క్లయింట్ ని చేజ్ చేసుకుంటూ పర్సనల్ ట్రైనింగ్ అని, ఆన్లైన్ ట్రైనింగ్ అని, పొద్దున్న 3 గంటలకు లేవడం, 4 గంటలకు లేవడం, అదే లైఫ్ అనుకుని అట్లే బతికితే సో యువర్ పర్సనల్ లైఫ్ ఇస్ జీరో. సో మొత్తం మీ లైఫ్ మొత్తం క్లయింట్స్ కి డెడికేట్ చేయాల్సి వస్తుంది. సో బిల్డ్ ఫ్రమ్ స్క్రాచ్, వి బిల్డ్ ఫ్రమ్ స్క్రాచ్. సో ఇప్పటి వరకు మేము ఎట్లా చేసినామో చూడాలనుకుంటే యూ కెన్ జస్ట్ స్క్రోల్ మై వీడియోస్ ఫ్రమ్ day 1. సో మీకు అర్థమవుతుంది. వీ కేమ్ అప్ విత్ దిస్ ఐడియా. చిన్నగా స్టార్ట్ చేసి ఎంత పెద్దగా వెళ్ళొచ్చు అనేది కాన్సెప్ట్. సో వీ స్టార్ట్ విత్ సపోజ్ మనము బాక్సింగ్ అకాడమీ స్టార్ట్ చేయాలి, ఒక 3 బ్యాగులు కొనుక్కుంటే అకాడమీ స్టార్ట్ చేయొచ్చు రైట్. ద మెయిన్ అసెట్ ఈస్ you are the main asset, your skill is the main asset right. If you believe in that, నేను చేయగలను, నాతో అవుతుంది అనుకుంటే సో జస్ట్ కాంటాక్ట్ మీ. సో ఐ డోంట్ ఆస్క్ యూ ఫర్ యువర్ కమ్యూనికేషన్ స్కిల్స్. మీకు తెలుగు వచ్చినా, హిందీ వచ్చినా, తమిళ్ వచ్చినా నాకు సంబంధం లేదు. సో we can set up a own academy called Bruce Lee Freestyle Fitness in your location at your own budget right. So no need of communication skills, no need of certificates right. Certificates అంటే 10th pass అయ్యారా, ఇంటర్ పాస్ అయ్యారా నాకు సంబంధం లేదు. బట్ యు ఆర్ నేషనల్ లెవెల్ ప్లేయర్, యు ఆర్ కాన్ఫిడెంట్ enough in your sport that you can teach at least 15 people. So we are ready to help right. If you have any doubts regarding our project, regarding our franchise model, this franchise model I am explaining only for trainers right. So only trainers కాబట్టే మనం తక్కువ బడ్జెట్ లో మనం సెటప్ చేసుకుందాం. నేను కూడా ట్రైనరే, ఇప్పటికీ నేను వర్క్ చేసుకుంటే అట్లే ఉంటే నేను 10,000కో 20,000కో 50,000కో ఏదో ఒక రినౌండ్ ఇన్స్టిట్యూట్ లో నేను అదే వర్క్ లో పని చేసుకుంటా ఉండేది. సో దట్ ఈస్ నాట్ ఎ గ్రోత్. సో అదర్ కంపెనీస్ ఆర్ డిఫరెంట్. ఇఫ్ యు ఆర్ ఎ సాఫ్ట్వేర్ ఇంజనీర్, సడన్ గా వచ్చి ఇంకో సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టమని నేను చెప్పాను, బికాస్ ఇట్ మే బి పాసిబుల్ ఆర్ నాట్ పాసిబుల్, ఐ డోంట్ నో. బట్ ఐఎమ్ ఇన్ టు స్పోర్ట్స్ ఫ్రమ్ ఆల్మోస్ట్ 2013 నుంచి నేను కరాటే నేర్పించడము. ఐఎమ్ సర్టిఫైడ్ ఫిట్నెస్ ట్రైనర్. ఐ సెటప్ మై ఓన్ అకాడమీ అండ్ ట్రైనింగ్ పీపుల్ in all sports like whatever the services we have, gymnastics, martial arts, yoga. నాకు ఎంతో కొంత నాలెడ్జ్ ఉంది కాబట్టి వీళ్ళందరినీ హ్యాండిల్ చేయడానికి వస్తుంది. సో
Hope you understand what I am trying to tell. After 10 years ఇదే జాబ్ లో మీరుండి ఫ్యామిలీని కానీ లేకపోతే మీ పర్సనల్ లైఫ్ ని కానీ మంచిగా చూసుకుంటా అనుకోవడం ఇట్స్ ఎ మిత్, ఎస్పెషల్లీ ఇన్ అవర్ కంట్రీ. ఆపర్చునిటీస్ అనేవి చాలా చాలా తక్కువ ఉన్నాయి. ఇఫ్ యు ఆర్ డిమాండింగ్ మోర్ అమౌంట్, 20,000 మీకు ఆల్రెడీ పేమెంట్ వస్తుంది మీ అకాడమీలో ఆర్ యువర్ జిమ్. సో సపోజ్ ఇఫ్ యు ఆర్ డిమాండింగ్ 30,000 ఆర్ 35,000, ఇఫ్ యు ఆర్ రియల్లీ వర్తీ, మీ వల్ల ఆ పర్టికులర్ కంపెనీకి 1,00,000, 2,00,000, 3,00,000 వస్తున్నాయి. సో ద ఓనర్స్ ఆర్ దేర్ పార్ట్నర్స్ విల్ థింక్ దీనికి డబ్బులు పెంచాలా వద్దా అని. సో మీరేదో సర్వైవ్ అవుతున్నారు, జస్ట్ జాబ్ తీసేయకుండా ఉండడానికి మాత్రమే పనిచేస్తున్నారు. యు ఆర్ నాట్ ఇంప్రూవింగ్ ఇన్ యువర్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ మీ ట్రైనింగ్ మెథడ్స్ లో కానీ మీ టెక్నిక్స్ లో కానీ ఎటువంటి ఇంప్రూవ్మెంట్ చూపించకుండా ఒక 5 సంవత్సరాల నుంచి ఒకటే అకాడమీలో పనిచేస్తున్నారంటే వాళ్ళు మిమ్మల్ని తీసేయడానికి 1 minute కూడా ఆలోచించరు. రైట్, మిమ్మల్ని 20,000 పనిచేసిన తీసేసి 15,000 ఇంకొకని పెట్టుకోవచ్చు. సో హీ విల్ బి వెరీ యంగ్, ఎనర్జెటిక్ 21-22 years అబ్బాయిని ఇంకొకని పెట్టుకొని సో దే విల్ రన్ ద కంపెనీ. ఎండ్ ఆఫ్ ద డే ఓనర్స్ విల్ మేక్ ప్రాఫిట్స్. ట్రైనర్స్ కానీ గ్రౌండ్ లెవెల్లో ఉన్న వాళ్ళకి శాలరీ మాత్రమే వస్తుంది. సో ఇఫ్ యూ వర్క్ విత్ అస్ you can also make profits, right? So if you have any doubts, comment lo రాయండి. subscribe to our channel. మీ సర్కిల్లో ఎవరైనా ఫిట్నెస్ సంబంధించి ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి మన వీడియోస్ షేర్ చేయండి. అండ్ ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు డైరెక్ట్ గా కాంటాక్ట్ అవ్వచ్చు. మై నంబర్ అండ్ డీటెయిల్స్ ఆర్ ఇన్ ద డిస్క్రిప్షన్. ఆర్ ఎల్స్ చెప్పాను కదా, search Bruce Lee Freestyle Fitness on Google. You will get a hell lot of information. What all the videos we are doing from 3 to 4 years, it will be displayed on YouTube and Instagram. Please go there and follow. Thank you.